హాయ్ అండి. నేను చెప్పాను కదా! జగన్నాథ్ టెంపుల్ గురించి లాంగ్ వీడియో అప్‌లోడ్ చేస్తాను అని చెప్పి. సో, ఇదనమాట. ఇదైతే హైదరాబాద్ బంజారా రోడ్ అనే ట్రైలో ఉంది. మేమెళ్ళేసరికి ఆఫ్టర్‌నూన్ అయిపోయిందండి. యాక్చువల్‌గా నాకు తెలుసు ఈ టెంపుల్ రీసెంట్‌గా మా ఫ్రెండ్ చెప్పారు. అండ్ ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా! సో, అందుకని నేను వేరే ప్లేసెస్‌కెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాననమాట. సో, ముందు వీడియో తీద్దామని, లేదు ముందు దర్శనం చేసుకుందామని అట్లా నాకు కన్‌ఫ్యూజ్ అయిపోతున్నాను. ఫస్ట్ అయితే దర్శనం చేసేసుకొని, తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి వీడియో స్టార్ట్ చేశాననమాట. బట్ టెంపుల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి గూడా గోడల మీద మనకి ఏదో ఒక కృష్ణుడి స్టోరీ, రాముడి స్టోరీ అట్లా మనకి బొమ్మల రూపంలో స్టోరీ తెలియజేస్తూ ఉన్నారు. మీరు వాల్ మొత్తం ఎక్కడ చూసినా గానీ బొమ్మలైతే ఉన్నాయి ఖచ్చితంగా. అండ్ లోపలికెళ్ళంగానే టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది. అండ్ చుట్టూరా స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉందండి. స్టార్టింగ్ వైపే మనకి దీపాలు పెట్టుకోవడానికి ఉంది, గంట కొట్టడానికి ఉందనమాట. అండ్ సో, మనం కొబ్బరికాయలు కొట్టుకునేదైతే బయట సైడ్ ఉందనమాట. సో, అండ్ యాక్చువల్‌గా మనకన్నా ముందు ఈ టెంపుల్ పూరిలో ఉంది. ఒడిస్సాలోని పూరిలో ఉందనమాట. ఇదైతే పాస్ట్‌లో ఇంద్రయమున అనే అవంతి రాజు కట్టించారంట అండి. సో, మన దగ్గర కూడా 2009లో బిల్డ్ చేశారు. సేమ్ ఒడియా కమ్యూనిటీ వాళ్ళే మన దగ్గర బిల్డ్ చేశారంట. అండ్ దీన్ని కట్టడానికి శాండ్ స్టోన్ యూజ్ చేశారంట అండి. అది కూడా 600 టన్స్ ఒడిస్సా నుంచి తీసుకొచ్చి మన దగ్గర బిల్డ్ చేశారనమాట. అండ్ దీని శిఖరం కూడా 70 ఫీట్ ఉంటుందంట. నాకు కూడా చాలా ఎత్తుగా అనిపించిందండి. అండ్ నేను చూడండి ఇక్కడ ఒక పాప డాన్స్ చేస్తుంది. వాళ్ళ పేరెంట్స్ వీడియో తీస్తున్నారు. నేను కూడా ఒక సైడ్ నుంచి ఊరికే జస్ట్ క్యాప్చర్ చేశాను. అండ్ నేను చుట్టూరా టెంపుల్ మొత్తం వీడియో తీశానండి. అసలు చాలా బాగా కట్టారు. అండ్ అక్కడికెళ్తే నాకైతే చాలా పీస్‌ఫుల్‌గా కూడా అనిపించిందనమాట. అండ్ దీనికి చుట్టూరా చిన్న చిన్న టెంపుల్స్ గూడా ఉన్నాయండి. లైక్ లక్ష్మీదేవి టెంపుల్ చూసాను. గణేష్ టెంపుల్ ఉంది. శివుడు టెంపుల్ ఉంది. నవగ్రహాలు ఉన్నాయి. అండ్ హనుమాన్ టెంపుల్ గూడా ఉంది. సో, ఏందంటే మెయిన్ జగన్నాథ్ టెంపుల్ వచ్చేసరికి మిడిల్‌లో ఉండి, ఈ చిన్న చిన్న టెంపుల్స్ అనేవి చుట్టూ లొకేట్ అయ్యి ఉన్నాయి. 5 టెంపుల్స్ ఉన్నట్టున్నాయి. అంతగా నేను నోట్ చేయలేదు. బట్ ఆల్మోస్ట్ 5 ఉన్నాయి అనుకుంటున్నా నేనైతే. ఆహ్, మొత్తం ముందు మేము మెయిన్ దేవుని దర్శనం చేసేసుకుని, తర్వాత చుట్టూ నవగ్రహాల దర్శనం, మిగతా దేవుళ్ళని కూడా తీసుకొని చుట్టూరా వీడియో ఒకసారి టెంపుల్ మొత్తం వీడియో కవర్ చేశాననమాట. అండ్ తర్వాత ఒక చోట బోర్డ్ పెట్టారండి. అదేంటంటే రథోత్సవాలు జరగబోతున్నాయంట. ఈ మంత్ 7th నుంచి 17th జూలై వరకు. సో, అసలు యాక్చువల్‌గా రథయాత్ర చాలా బాగా చేస్తారు. థౌసండ్స్ ఆఫ్ పీపుల్ వస్తారంట. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. బట్ నేను వీడియోస్‌లో చూసాను. అండ్ అక్కడ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు కూడా చెప్పారు. అండ్ చూడండి ఈ టెంపుల్ స్ట్రక్చర్ అయితే చాలా బాగుంది. మనం అంటే ఇట్లా ఎట్లా కట్టారా అనిపించింది నాకైతే. ఎందుకంటే ప్రతి వాల్ చూడండి, ప్రతి చోట కూడా అలా మనకి ఏదో ఒక డిజైన్ కనిపిస్తుంది కదా! టెంపుల్ మొత్తం అట్లాగే ఉందండి. చాలా బాగా కట్టారు. మరి అది ఎలా డిజైన్ చేశారో నాకు ఐడియా లేదు కానీ టెంపుల్ మొత్తం అలాగే ఉంది. సో, అండ్ అలా మన టెంపుల్ మొత్తం ఒకసారి చూసి వీడియో తీసుకొని బయట వైపు వచ్చేసాము. అండ్ బయట వైపు కూడా లైక్ ప్లేస్ అనేది చాలా ఉందండి. సో, మేము కాసేపు అక్కడ కూర్చున్నాము. అండ్ అటువైపు ఒక సైడ్ అయితే రథాలకి రంగులు వేస్తున్నారు. మేము అడిగితే చెప్పాను కదా! రథోత్సవం ఉందని చెప్పి. ఇటువైపు చూడండి మీకు అటు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి. రథాలకైతే డెకరేషన్ చేస్తారన్నమాట. మొత్తం అంతా పెయింట్ ఏస్తున్నారు. ఈ మంత్ 7th నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పారు రథోత్సవాలు. అండ్ ఇంకా లైక్ ఇంకా వెళ్ళిపోవడానికి చూస్తే ఇంకా అటు ఎండ్ పాయింట్‌లో ఇట్లా చిన్న చిన్న బొమ్మలున్నాయి. ఈ బొమ్మలయితే నాకు చాలా బాగా నచ్చాయి. నెమలి బొమ్మలు. ఇది యాక్చువల్‌గా నేను చిన్నప్పుడు చూసాను. మళ్ళీ ఇప్పుడే చూసాను ఇలాంటివి. బట్ కానీ కొనలేదు. ఎందుకంటే నేను హాస్టల్‌లో ఉంటాను. బట్ ఇవన్నీ కొని పెట్టడానికి నా దగ్గర ప్లేస్ లేదు. అండ్ ఒక సైడ్ అయితే బుక్స్ కూడా అమ్ముతున్నారు. సో, అవేదో అలా అలా కొంచెం వీడియో కోసం కొంతసేపు అక్కడ ఉండి చూసి ఏం కొనకుండా సైలెంట్‌గా వచ్చేసామనమాట. సో, జగన్నాథ్ టెంపుల్ అయితే సూపర్‌గా ఉందండి. మీరు కూడా విజిట్ చేయండి. నా ఛానల్ లైక్ చేయండి.